ఏమే, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. నువ్వొచ్చి డోర్ లాక్ చేసుకో. ఉమ్, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే. ఆ? ఎవరండి? నా పేరు శ్రీధర్ అండి. నేను మీ ఇంటిపై సింగిల్ రూమ్ ఉంది కదా, అందులో అద్దెకుంటున్నాను. ఓ, ఇవాళ హౌస్ ఓనర్ అగ్రిమెంట్ పేపర్ ఇస్తానని చెప్పారు. అగ్రిమెంట్ పేపర్ రెడీగా ఉంటే ఇస్తారా? లేదండి, అమ్మ బయటికి వెళ్ళింది. నాకు అగ్రిమెంట్ గురించి తెలీదు. అమ్మ నాతో ఏం చెప్పలేదు. మీరు రేపు ఉదయం వచ్చి అమ్మనడిగి తీసుకుంటారా? అవునా, సరేనండి. రేపు ఉదయం వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. అలాగేనండి. ఏమైందమ్మా? అంకుల్కి ఎలా ఉంది? ఆయన కాలికి బాగా దెబ్బ తగిలింది. ఇంకా ఐసీలోనే ఉన్నారు. అవునా? మరి యాక్సిడెంట్ ఎలా జరిగింది? బైక్ మీద వెళ్తుంటే ఎవరో ఒక చిన్న అబ్బాయి స్పీడ్గా బైక్ రైడ్ చేసి గుద్దేసినట్టున్నాడు. అయ్యో, అలాగా? అవును. సర్లే, ఏం చేస్తాం. మీ ఆంటీ ఒక్కటే ఏడుపు. అయ్యో. సరే, నేను రేపు కూడా వెళ్లాల్సి ఉంది. అవునా? అవును. సరే అమ్మా. అది పైన రూమ్లో ఒక అబ్బాయి ఉంటున్నాడు కదా, మ్మ్. అతను వచ్చి వెళ్ళాడు. ఓ. నువ్వు రెంటల్ అగ్రిమెంట్ ఇస్తానని వాడితో చెప్పావా? ఓ. అది తీసుకెళ్ళడానికి వచ్చాడు. మ్మ్. నేను అతనితో రేపు ఉదయం వచ్చి అమ్మతో మాట్లాడమని చెప్పాను. ఓ, అవునా? సరే. ఉమ్. హలో. హలో, నమస్తే అండి. నేనొక పేరు, అడ్రస్, డీటెయిల్స్ పంపిస్తాను. మీరు రెంటల్ అగ్రిమెంట్ రెడీ చేయండి. ఓకే మేడం, పంపించండి, చేస్తాను. మ్మ్. రెడీ అయిన తర్వాత నేనే ఇంటికి వచ్చి ఇస్తాను. సరేనండి. ఓకే మ్మ్. మేడం. ఉమ్, మ్మ్. ఏయ్, ఎవరో చూడు. ఉమ్. ఇది రెంటల్ అగ్రిమెంట్ పేపర్ మీ అమ్మగారికి ఇవ్వండి. ఓకే అండి. ఆ, ఎవరొచ్చారే? ఆ అమ్మ జెరాక్స్ షాప్ అతను వచ్చి ఈ అగ్రిమెంట్ ఇచ్చి వెళ్ళాడు. అలాగా? సరే, ఇలా ఇవ్వు. ఉమ్. సరే, నేను కాసేపట్లో గురు అంకుల్ని వెళ్ళి చూడాలి. ఉమ్. నేను వెళ్ళిన తర్వాత పై రూమ్లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఉమ్. అతనొస్తే ఇది ఇవ్వు. సరే, అక్కడ పెట్టు. మ్మ్. ఆ, చెప్పవే. ఏంటి నంబర్కి చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, నాట్ రీచబుల్ వస్తుంది. అలాగా? సరే, అది వదిలే. ఈ రోజు ఆడిషన్కి వెళ్ళానని చెప్పేవి, వెళ్ళేవా లేదా? హా, వెళ్ళాను. వెబ్ సిరీస్లో సెలెక్ట్ అవుతానని అనుకుంటున్నాను. నన్ను ఆడిషన్ తీసుకున్న వాళ్ళు కూడా నేను బాగా యాక్ట్ చేశానని అన్నారు. ఖచ్చితంగా సెలెక్ట్ అవుతానని కూడా అన్నారు. అలాగా? ఆల్ ద బెస్ట్. ఆయన ఇంకా 2-3 ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళ నంబర్స్ కూడా ఇచ్చారు.
మ్మ్హ్మ్. వాళ్ళకు కూడా నేను ఫొటోస్ అన్ని సెండ్ చేశాను. ఖచ్చితంగా మూవీ ఛాన్సెస్ కూడా దొరుకుతాయి అనుకుంటానే. నిజంగానా? ఉమ్, అవును. అమ్మయ్యా. మ్మ్హ్మ్. అయితే ఆ పిల్ల యాక్ట్రెస్ అవ్వడానికి ట్రై చేస్తుందన్నమాట. మ్మ్. సరే సరే. ఖచ్చితంగా ఆ మూవీలో సెలెక్ట్ అయ్యి నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఏ. తర్వాత కాల్ చేస్తాను. ఉమ్, ఇలా చూడు, నేను గురు అంకుల్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను. ఉమ్, నేను వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా. వెళ్ళరానా? ఉమ్. 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 ఆ? ఓ, మీరా? అమ్మ ఇప్పుడే బయటికి వెళ్ళారండి. సరే ఆగండి, నేను అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని వస్తా. సరేనండి. ఉమ్. ఉమ్, ఇక్కడే కదా పెట్టారు. ఆ. ఉమ్. తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్. ఉమ్, పర్లేదండి. అవును, మీరు సినిమాలో నటి అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? అవును, మీకెలా తెలుసు? నేను ఒక సినిమాకి మేనేజర్గా పనిచేస్తున్నాను. మా ఆఫీస్లో వాళ్ళు కొత్తగా ఒక మూవీ చేస్తున్నారు. నూతన నటీనటుల్ని ఎంపిక కూడా చేస్తున్నారు. అప్పుడే మీ ప్రొఫైల్ చూశాను. ఆ విధంగా మీరు సినిమాలో ట్రై చేస్తున్నారని తెలిసింది. అలాగా? సరే, లోపలికి రండి, మాట్లాడుకుందాం. ఆమ్. కూర్చోండి. ఉమ్. సరే, ఇంతకీ మీ ప్రొడక్షన్ పేరేంటి? ఇంకా మా ప్రొడక్షన్కి పేరేం పెట్టలేదండి. ఆ, ప్రాజెక్ట్ అంతా పూర్తిగా సెట్ అయిన తర్వాత పేరు పెడతాం అనుకుంటున్నాం. మీ యొక్క ప్రొఫైల్ మా డైరెక్టర్కి నచ్చింది. మిమ్మల్ని ఆడిషన్కి పిలవాలని కూడా చెప్పారు. అవునా? చాలా థ్యాంక్స్ అండి. ఉమ్. నేను కూడా చాలా ప్రొడక్షన్స్కి నా డీటెయిల్స్ పంపిస్తున్నాను, కానీ నా ఫోటో మీ ఆఫీస్కి ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. మ్మ్హ్మ్. సరే, ఒక నిమిషం ఆగండి, నేను మీకోసం ఏమైనా తీసుకొస్తాను. ఉమ్, సరే అండి. ఉమ్. తీసుకోండి. థ్యాంక్స్. ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన ప్రొడక్షన్స్ కంపెనీ చాలా ఉన్నాయి. ఆ, నేను మీ గురించి కూడా వాళ్ళకి చెప్తాను మేడం. అలాగా? చాలా థ్యాంక్స్ అండి. ఉమ్, నాకు చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే కోరిక. దానికోసం నేను చాలా కష్టపడుతున్నాను. మీరు గనక సహాయం చేస్తే మీ యొక్క మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. మీరేం బాధపడకండి, నేను మీకు ఖచ్చితంగా సాయం చేస్తాను. నేను ఇప్పటివరకు చాలా మందికి సాయం చేశాను. మ్, పైగా మీరు నా హౌస్ ఓనర్, మీకు హెల్ప్ చేయనా ఏంటి? ఓకే అండి, థ్యాంక్స్. సరే, నా కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారా? ఆ, నా మొబైల్ ఇక్కడే ఎక్కడో ఆ, ఉండాలండి. పర్వాలేదండి. సరే, మీ మొబైల్ నంబర్ నాకు చెప్పండి. మ్. మ్. 63078. ఓకే అండి, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. మ్, సరే అండి. మీరు మర్చిపోకుండా మీ ప్రొడక్షన్లో నా గురించి రికమెండ్ చేయండి. మీ గురించి డైరెక్టర్తో మాట్లాడి నా ప్రొడక్షన్ కంపెనీలో అవకాశం ఇప్పిస్తానండి. మ్, సరే, నేను బయలుదేరతా. సరేనండి.